వైసీపీ హయాంలో పలు అక్రమాలకు పాల్పడిన సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్ అవినీతి భాగోతం మరొకటి తాజాగా వెలుగులో చూసింది. ఇక పోలీస్ గృహ నిర్మాణ సంస్థకు డాష్ బోర్డు రూపకల్పన పేరిట ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయల సొమ్మును తన అనుచరుడికి అప్పనంగా దోచిపెట్టినట్లు తేలడం కలకలం రేపుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబే ఆ అనుచరుడు కావడం గమనార్హం. ప్రతి ప్రభుత్వ శాఖకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోని డాష్ బోర్డులో ఆ శాఖ అధికారుల వివరాలు, ఆ శాఖ నుంచి ప్రజలకు ఎలాంటి పథకాలు అందుతున్నాయో, వాటి లక్ష్యాలు ఏమిటో పొందుపరుస్తారు. ఆయా శాఖలు ఐటీ కంపెనీలతో ఈ సైట్లను తయారు చేస్తూ ఉంటాయి. కొన్ని శాఖలు ఆ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను తయారు చేసిన కంపెనీకి అప్పగిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియకు ఏడాదికి అయ్యే ఖర్చు లక్షల్లోనే ఉంటుంది. అయితే జగన్ ప్రభుత్వంలో సిఐడి అదనపు డీజీగా వ్యవహరించిన పివి సునీల్ కుమార్ రూటే వేరు. అప్పట్లో ఆయన పోలీస్ గృహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గాను కొంతకాలం కొనసాగారు. ఆ సమయంలో ఈ సంస్థకు సరికొత్త డాష్ బోర్డును సిద్ధం చేయించాలని నిర్ణయించారు. దీనికి క్లౌడ్ బేస్ వెబ్ అండ్ మొబైల్ టెక్నాలజీ అని నామకరణం కూడా చేశారు. దీనికోసం ఈ టెండర్లను ఆహ్వానిస్తూ 2019 జనవరి 30న నోటిఫికేషన్ విడుదల చేశారు. టెండర్లు ఖరారు చేయడానికి 4 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డాష్ బోర్డు కోసం 1.69 కోట్లు, మొదటి ఏడాది నిర్వహణకు 33.80 లక్షలు, జీఎస్టీ 18% కింద మరో 36,50,400 రూపాయలు, మరో 2 ఏళ్ల పాటు వార్షిక నిర్వహణను పొడిగింపునకు 33,80,000 రూపాయల చొప్పున మొత్తం 3,06,90,400 రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, చెల్లించే మొత్తం ఎంత చిన్నదైనా ఒకసారి టెండర్ ప్రకటన వెలువడిన తర్వాత అందులో కనీసం 3 టెండర్లు ఖచ్చితంగా దాఖలు కావాలి. లేదంటే ఆ టెండర్లు రద్దు చేసి మళ్లీ కొత్తగా ప్రకటన ఇవ్వాలి. ఇక్కడే సునీల్ కుమార్ తన సొంత నిబంధనలను అమలు చేశారు. పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆహ్వానించిన టెండర్లో 2 సంస్థలే పాల్గొన్నాయి. అందులో ఒకటి మెగాట్రాన్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, రెండోది విఎస్ఎన్ ఎన్ఫో ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో విఎస్ఎన్ సంస్థకు అర్హత లేదని కమిటీ తేల్చింది. రఘురామరాజును వేధించిన కేసులో నిందితుడిగా ప్రస్తుతం రిమాండ్లో ఉన్న కామేపల్లి తులసిబాబుకు చెందిన మెగాట్రాన్ కంపెనీకి అన్ని అర్హతలు ఉన్నట్లు నిర్ధారించి ఎంపిక చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఈ డాష్ బోర్డును నిర్వహించిన దాఖలాలు లేవు. టెండర్ ఖరారు చేయగానే మెగాట్రాన్ కంపెనీకి 3,06,00,000 రూపాయలు సునీల్ ఏకమొత్తంలో చెల్లించారు. ఇది ఇప్పుడు పోలీస్ శాఖలో పెను దుమారం రేపుతోంది. వాస్తవానికి డాష్ బోర్డు తయారీ, నిర్వహణ ఖర్చు ఏడాదికి 10 లక్షలకు మించదని ఐటీ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. కానీ దానికి 3,06,00,000 రూపాయలు చెల్లించడం, ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థ 5 ఏళ్ల కాలంలో దాన్ని పూర్తి చేయకపోవడం వంటి అంశాలు వివాదాస్పదమవుతున్నాయి.